ఈ రోజు మా అక్కను మా ఇంటికి తీసుకురావడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని మా అమ్మ చెప్పింది. అయితే నా రాక్షర్కి ఒంట్లో బాలేదని దాన్ని హాస్పిటల్లో పడేసి మా ఫ్రెండ్ పల్సర్ తీసుకుని బయలుదేరిపోయా. ఈ గోతుల్లో రోడ్డు ఎక్కడ ఉందో ఎత్తుకుంటూ వెళ్ళాలి కాబట్టి రాక్షర్ కన్నా పల్సరే బెటర్. ఈ గోయి చూడండి ఎంత ఉందో. 10 స్పీడ్ లో వచ్చి పొరపాటు నీ గోతులో పడినా ఒంట్లో ఉన్న బొక్కలన్నీ 1000 మొక్కలు అవుతాయి. కొంచెం మా రోడ్లు పోయినరా. ఇదే ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ మా చింతలపూడి. చూడడానికి చాలా చిరాగ్గా ఉంటది. నా చెప్పు తగ్గిపోయిందని కుట్టించడానికి ఇక్కడ ఆగా. కొత్త చెప్పులే కొనుక్కోవచ్చు, కానీ ఏసీలో ఉండేవాడికి 700 ఇచ్చే కన్నా ఎండలో ఉండే అతనికి 50 రూపాయలు ఇవ్వడం చాలా మంచిది. బొక్కేం కాదు, నేను ఎప్పుడు చెప్పులు కొన్నా 10 నిమిషాలకే పోతాయి. నా ప్రొఫైల్ లోకి ఈ వీడియో చూడండి, మీకే అర్థం అవుద్ది. చెప్పు కుట్టించుకున్నాక ఫోన్ లో పాటలు పెట్టి చెవిలో బ్లూటూత్ పెట్టి బయలుదేరిపోయా. కొంతసేపటికి వచ్చే పాటలు సడన్ గా ఆగిపోయాయి. ఏంటా అని చూస్తే నా ఫోన్ ఎక్కడో తప్పిపోయింది. ఒక్కసారిగా గుండె దగ్గర గొంతులోకి వచ్చింది. భయంతో వెనక్కి వెతుక్కుంటూ వెళ్తే ఇక్కడ దొరికింది. దీనికి అసలు కుదరలేదు, ఎప్పుడు చూసినా తప్పిపోవడమే. అందుకే డెప్ మీద 2 కొట్టి ఫోన్ తీసి జేబులో పెట్టి బయలుదేరిపోయా. చాలా ఆకలితో ఇంటికి వెళ్ళేసరికి మా అక్క చికెన్ కూరతో అన్నం పెట్టింది. దానికి అన్నం పెట్టి నేను అన్నం తినేసా. వెంటనే ఒక యాపిల్ మామిడి పండిస్తే అది కూడా తినేసి వెనక్కి తిరిగి బయలుదేరిపోయాం. ఎప్పుడు ప్రయాణం చేసినా జ్యూసో ఐసో ఏదో ఒకటి అడుగుద్ది. ఇంకా అడగట్లేదేంటో అనుకున్నా చింతలపూడి వచ్చాక అడిగేసింది. ఇద్దరం చెరో గ్లాస్ జ్యూసు వేసేసి ఇంటికి వచ్చేసాం అనమాట. సబ్స్క్రైబ్ చెయ్యండి.